మళ్ళా అడుగుతున్నాడు, దయచేసి నా మీద కోపపడద్దు, ఇంకొకసారి శోధిస్తాను, ఇంకొకసారి కనుక నాకు రుజువుపరిస్తే నేను చేస్తానన్నట్లుగా అడిగితే మళ్ళీ అడుగుతున్నాడు ఈసారి, ఇదిగో మంచు ఈ మొత్తం పడాలి. ఏ మొత్తం? చుట్టూ మొత్తం పాలు మొత్తం పడాలి, ఈ గొర్రెబొచ్చు మీద మాత్రం పడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంతకుముందు మొత్తం పడకూడదు, గొర్రెపిచ్చ మీద మాత్రమే పడాలన్నాడు. అలాగే జరిగింది. ఇప్పుడు అంటున్నాడు మొత్తం మచ్చు పడాలి, ఈ గొర్రెపిచ్చ మీద మంచు పడకూడదు అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో, ఎంత ఆశ్చర్యకరుడో. నేనేమంటానంటే దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నీవు కూడా నీ జీవితంలో నువ్వు పడుతున్న బాధలను గురించి, కష్టాలను గురించి, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ప్రార్థన వినట్లేదని ఒకవేళ అనుకుంటే దేవుడు ఈరోజు అంటున్నాడు, దేవుడు నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ ఇంకా నీకు నమ్మకం కుదరట్లేదా, ఇంకా నీకు ఒకవేళ దేవుడు నాకు తోడుగున్నాడనే నమ్మకం రావట్లేదా, దేవుని సందులో మోషే వలె, గిద్యోని వలె ప్రభు ఒక సూచన అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సూచన అడుగు. నిజంగా నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్నావంటే, నిజంగా అయ్యా నాకు తోడుగా ఉన్నావంటే, ఇదిగో నా జీవితంలో ఈ కష్టం నుంచి నాకు విడుదల ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు సూచన ఖచ్చితంగా ఇస్తాడు. గిద్యోనికి ఇచ్చాడా? 3 సార్లు. హల్లెలూయా. మోషేకి ఇచ్చాడా? చేతిలో ఉన్న కర్ర పాముగా మారింది, పాము మరలా కర్రగా మారింది, నీళ్లు రక్తంగా మారాయి, 2 చెయ్య కుష్టి వ్యాధి గలదిగా మారింది, మరలా మామూలు చేతిగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి. అలాగే నీ జీవితంలో కూడా గిద్యోని అన్నాడు, నువ్వు మాకు తోడు ఏంటి, బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ శత్రువులు మమ్మల్ని ఎందుకు చుట్టుముట్టారు, ఈ శత్రువుల కింద మేము బానిసలుగా ఎందుకు ఉన్నాం? నువ్వు కూడా అంటావు, దేవుడు మాకు తోడుకుంటే ఈ బాధలు ఎందుకు, ఈ అనారోగ్యాలు ఎందుకు, ఈ సమస్యలు ఎందుకు, ఏమంటే సన్నీకి రోగం ఎందుకు, సన్నీకి బలహీనత ఎందుకు, సన్నీ రాత్రులు భయపడ్డం ఎందుకు అనుకుంటారు మీరు కూడా. హల్లెలూయా. దేవుడు మాకే తోడుగా ఉంటే, ఏమంటే చంటమ్మ గారు మా అబ్బాయి పరిస్థితి ఎందుకు ఎలాగైపోయింది అనుకుంటున్నారా? ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్ముతున్న వారిని బట్టి స్తోత్రం. ఒకవేళ ఇంకా ఎవరైనా సందేహపడుతుంటే దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను. అలాగ ఒకవేళ మనము దేవుణ్ణి అలాగున అడగటానికి ధైర్యం చేసిన తప్పేమీ కాదు. దేవుని స్తోత్రం. గిద్యోని అడిగినట్లుగా నేను అడిగా,